గ్లౌస్ వస్తాడేమో అని అందరికీ పత్రికా విలేకరులకు మా నియోజకవర్గం ప్రజలకు అందరికీ నా ఒక నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత వైఎస్ఆర్ నాయకులు మా కూటమి గవర్నమెంట్ మీద విమర్శించినందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో శ్రీకాళేశ్వరంలో జరిగిన ఘటనపై కాశీ బుగ్గలో జరిగిన ఘటనపై వాళ్ళ ఉనికి కోసము ఏదేదో మాట్లాడుతున్నారు. అక్కడ దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ ఉండే దేవాలయ వాళ్ళు సరైన సౌకర్యం లేక ఆ ఘటన జరగకూడదు. దేవాలయంలో జరిగింది. అది ఒక ప్రైవేట్ దేవాలయం, మన సంబంధించింది కాదు, ఎండోమెంట్ది కాదు, ఇంకోటి కాదు. ఆ దేవాలయం మీద వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ జరిగిన ఘటన జరిగినందుకు మా కూటమి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు చనిపోయిన వాళ్ళకి 15 లక్షలు ప్రకటించడం జరిగినది. అలాగే అందులో గాయపడిన వారికి 3 లక్షలు ప్రకటించడం జరిగినది. అలాగే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి ఆయన ద్వారా కానీ మన రామ్మోహన్ నాయుడు 2 లక్షలే ఇప్పిస్తామని చెప్పడం జరిగినది. జరుగుతున్న ఘటన కానీ మనలో ఇంత చేసినా వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ ఉనికి కోసం కాపాడుకునేందుకు వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇంత అమౌంట్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉండేవేమో చూపించమను మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మా నారా చంద్రబాబు అరనిష్టలు కష్టపడుతూ 24 గంటలు కష్టపడుతూ ఆయన ఇప్పుడుండే గవర్నమెంట్ని పెన్షన్లు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ప్రతి ఒక్కటి సూపర్ 6లో ఇచ్చిన హామీలల్లా తీర్చుకుంటూ ఇలాంటివి చూసుకుంటూ వస్తుంటే మరి ఇలా విమర్శించడం సరైన పద్ధతి కాదు. మీకి వైఎస్ఆర్ మీ నాయకుడు అనే వ్యక్తి పోయి వాళ్ళు పరామర్శించారండి, వాళ్ళపై చూసిరండి. వాళ్ళకి ఏదైనా అయితే మీ చేతనైతే చేయండి, కానీ ఒకరిని విమర్శించే ఇది మానుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. నా పేరు తిమ్మప్ప, ఆదోని పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు.